హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు రాజు. నేను ఒక స్టార్టప్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అది ఒక మంచి ఆలోచన వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు హాస్పిటల్ అనేది చాలా వరకు చాలామందికి ఇప్పుడు డబ్బులున్న వాళ్ళకి అంటే హాస్పిటల్లో ఎవరో ఒకరు పరిచయం ఉంటారు, అండ్ డాక్టర్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మనీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఎవరినో ఒకరిని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఒక ట్రీట్మెంట్ని చేసుకోగలుగుతారు. కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి ఒక డిసీజ్, వాళ్ళకి ఏదైనా అనారోగ్య పాలం అయితే, ఏదైనా అవయవం ఖరాబ్ అయిపోతే, ఒక ఆర్గాన్ యొక్క ప్రాబ్లం వచ్చిందని అంటే వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంటు, కరెక్ట్ డాక్టర్స్, కరెక్ట్ హాస్పిటల్ ఏది అని చాలా వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ హాస్పిటల్లో చూయించుకోవాలనుకుంటే ఇంకో హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ ఇంకొకరు చెప్తారు, అరే ఇది కాదు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలి అని. అలా వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయాలి, వాళ్ళకు ఒక కాంటాక్ట్ ఉండాలి. ఆ కాంటాక్ట్ ఉంటే ఏం చేస్తామనంటే ఎవరికైనా అలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఈ కాంటాక్ట్ అయితే డాక్టర్స్ మన దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళకి ఒక కరెక్ట్ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తే వాళ్ళకి నయం తగ్గుతుంది, అండ్ ఎంత తక్కువలో వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుంది. సో ఈ వివరాలు మనకు ముందే తెలిసి ఉంటే వాళ్ళని డైరెక్ట్గా అక్కడికే అప్రోచ్ అయ్యి చాలా టైంని సేవ్ చేయొచ్చు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో కనుక మనం దాన్ని ఐడెంటిఫై చేస్తే, దానికి ట్రీట్మెంట్ ఇస్తే, దానివల్ల వాళ్ళు బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే నేను ఏమంటున్నానంటే ఇది స్టార్ట్ చేస్తే మనము అంటే ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క డిస్టిక్లో కొంతమంది మ్యాన్ పవర్ ఉంటే, ఆ మ్యాన్ పవర్కి వీళ్ళు కాంటాక్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ పర్సన్స్ని కాపాడేటువంటి పర్సన్స్ వాళ్ళు అవుతారు. సో ఇలా మనకి అంటే మన ప్లేస్లో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది వాళ్ళందరికీ రావాలంటే ఒక కాంటాక్ట్ ఉండాలి, ఒక సర్వీస్ ఉండాలి. ఆ సర్వీస్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఎవరు సర్వీస్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఆ కిడ్నీ యొక్క ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి ఒక యూరాలజిస్ట్ ఎక్కడ ఉంటాడు, అండ్ డాక్టర్స్ ఎవరు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఏ హాస్పిటల్ అయితే తక్కువ ఖర్చుతోని వాళ్ళు బయటకు వెళ్ళగలుగుతారని కాంటాక్ట్ని మనం గ్యాదర్ చేయాలి. సో దీనికోసం ఏంటంటే మీరు కూడా కామెంట్ చేయండి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి, ఏ సాఫ్ట్వేర్ మనకు ఉపయోగపడుతుందో మీ అందరి సహకారాలతో స్టార్ట్ చేద్దాము. సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.